బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారగా ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ఇవాళ రేపు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హనుమకొండ కలెక్టరేట్లో ఎమ్మెల్సీ సారయ్యతో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఏకాంతంగా చర్చించినట్లు సమాచారం. అయితే ఆయనతో పాటు ఒకేసారి 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను చేర్చుకోవాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి మారగా ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సందీప్. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగులుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత దాదాపుగా 5 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఆ తర్వాతకి ఎమ్మెల్సీల పైన కూడా దృష్టి అయితే సారించని చెప్పొచ్చు. ఎందుకంటే అందరినీ కూడా పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. అందులో భాగంగా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా జోరుగా అయితే ప్రచారం కొనసాగుతుంది. దానికి తగ్గట్టుగానే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన కొనసాగించింది. ఆ పర్యటన తర్వాత కూడా ఉన్నటువంటి ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా 2 ఎమ్మెల్సీలు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, అదేవిధంగా శాసన మండలి వైస్ చైర్మన్ ఉన్నటువంటి బండా ప్రకాష్ ఇద్దరు కూడా ఈ యొక్క సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. హాజరైన తర్వాత అతనటువంటి ఏదైతే ఉందో కూడా ప్రభుత్వ సలహాదారు ఉన్నటువంటి వేం నరేందర్ అయితే కూడా సమావేశం కూడా భేటీ కావడం జరిగింది. అక్కడ వారు మాత్రం ఇద్దరు ఒక గదిలో రహస్యంగా అయితే కూడా మాట్లాడుకోవడానికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే వీరిద్దరు కూడా ఏకాంతంగా చర్చలు పెడతారు. ఎందుకంటే కూడా గతంలో కూడా వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారే. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాతకి బసవరాజు సారయ్య, అదేవిధంగా బండ ప్రకాష్ కూడా సొంత గూటికి చేరుతారని ప్రచారం కొనసాగుతుంది. ఆ తర్వాతకి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. చేరినటువంటి క్రమంలో కూడా ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించిన బండ ప్రకాష్ కావడంతో కూడా వెంటనే ఉన్నటువంటి రాజ్యసభ సీట్ అయితే కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం రాజ్యసభ సీట్లో మాత్రం వజ్రాజు రవిచంద్ర అయితే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో శాసన మండలి వైస్ చైర్మన్ గా అయితే కూడా బండ ప్రకాష్ అయితే కొనసాగుతున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి క్రమంలో బసవరాజు సారయ్య ఎమ్మెల్సీగా చేయడం, ఆ తర్వాత అక్కడ 2 మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, అదేవిధంగా సత్యవరాతుడు మంత్రులుగా ఉన్న నేపథ్యంలో కూడా బసవరాజు సారయ్యకి మాత్రం ఎమ్మెల్సీ మాత్రం కేటాయించారు. మంత్రిగా అయితే కూడా కేటాయించకపోవడం కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం చెందడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 10 సీట్లను గెలుచుకోవడం, అధికారం చేపట్టడం, ఆ తర్వాత జరుగుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీలోకి భారీగా అయితే కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చేరుతున్న క్రమంలో కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి బసవరాజు సారయ్య, బండ ప్రకాష్ కూడా పార్టీలో చేరుతున్నట్టు కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా వేం నరేందర్ రెడ్డితో ఏకాంతంగా చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా పార్టీలో చేరుతారని చెప్పి జోరుగా అయితే కూడా ప్రచారం కొనసాగుతుంది. శ్రీకాంత్, అంటే గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి తప్పే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అనుకోవచ్చా? అంటే ఏదైతుందో కూడా వీరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలను కూడా భారీగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చేర్చుకోవడం జరిగింది. అదే క్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్ట్రాటజీ కూడా ఉపయోగిస్తుందని చెప్పొచ్చు. ఇతర సంబంధించిన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలను కూడా భారీగా చేర్చుకోవాలని చెప్పి అదేవిధంగా కొన్నటువంటి వారితో కూడా సంప్రదింపులు జరపడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సలహాదారులు అదేవిధంగా ముఖ్యమైన నేతలు కూడా ఆయా జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమైన నేతలతో కూడా చర్చలు జరపడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి సిచ్యువేషన్ లో కూడా మరోసారి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన స్ట్రాటజీని కూడా ఇది వాడుతున్నటువంటి క్రమంలో కూడా ఎలా ఉంటుందో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. శ్రీకాంత్, అంటే దీనిపై బస్వరాజు సారయ్య గానీ లేకపోతే బండ ప్రకాష్ గానీ స్పందించారా? ప్రస్తుతానికి మాత్రం ఇద్దరు మాత్రం ఎవరు కూడా స్పందించలేదని చెప్పొచ్చు. ఎందుకంటే జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి హాజరు కావడం, ఆ తర్వాతకి
వెంటనే కూడా వీరు ఒక గదిలో ఏకాంతంగా చర్చలు జరిపిన తర్వాత వీరు మాత్రం అందుబాటులోకి అయితే రాలేదు. ఆ తర్వాత వీరు కాస్త బీఆర్ఎస్ పార్టీ కూడా సుముఖంగా లేకపోతే అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు నిన్న. ఆ ప్రెస్ మీట్ కూడా వీరైతే హాజరు కాలేదు. కాబట్టి దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం మాత్రం వారు మాత్రం ఇద్దరు అందుబాటులో లేరని చెప్పవచ్చు. అంటే కేసీఆర్ మీటింగ్ పెట్టి పార్టీ మారొద్దంటూ చెప్పినా కూడా ఈ వలసలు ఎందుకు పెరిగిపోతున్నాయి? అసలు పార్టీ మీద నమ్మకం లేకనా, లేకపోతే కేసీఆర్ మీద నమ్మకం లేకనా ఈ వలసలు కొనసాగుతున్నాయి అనుకోవచ్చా? అంటే ఇటీవల కూడా ఏదైతే ఉందో కూడా కేసీఆర్ ముఖ్యమైనటువంటి నేతలు అదేవిధంగా కార్యకర్తలు కూడా ఏదైతే కూడా ఒక సమీక్ష నిర్వహించారు. ఇందులో ప్రధానంగా కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎవరు కూడా అధైర్యపడవద్దు, ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటూ వస్తామని చెప్పి కేసీఆర్ హామీ కూడా కొంతమంది నేతలు అదేవిధంగా ఎమ్మెల్యేలు కూడా పార్టీ వీరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అదే తరహాలో కూడా మరికొంతమంది పార్టీలో జోరుగా చేరుతారనే నేపథ్యంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కూడా సంబంధించిన నేతలు ముఖ్య నేతలతో కూడా చర్చలు జరిపారు. కానీ అక్కడ ఉన్నటువంటి నేతలు మాత్రం ఎందుకంటే కూడా అధికారంలో లేకపోవడం అదేవిధంగా జిల్లాలో కాస్త కొన్ని ఇబ్బందుల నేపథ్యంలో కూడా వాళ్ళ పార్టీ మారేందుకైనా సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు. ఇంతమంది కాంగ్రెస్ లో చేరితే కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారా? ప్రస్తుతానికి మాత్రం ఇదే క్రమంలో కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం అంటీ ముట్టినట్లుగా వ్యవహరిస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని నామినేటెడ్ పోస్టులు అదేవిధంగా కొన్ని సీట్లపై కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఆశపడుతున్నారు. ఈ క్రమంలో వారికి సంబంధించిన సీనియర్ నేతలతో కూడా వీళ్ళు సంప్రదింపులు చేయడం ఎలాగైనా కూడా సీట్లు దక్కించుకునే ఉద్దేశంతో కూడా వాళ్ళు పావులు కలుపుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు తీసుకుంటే మాత్రం వారికి ఎలాంటి పదవి కేటాయిస్తారు, కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పోరాడినటువంటి మాకు మొండి చేయి చూపిస్తారా అని చెప్పి వారు కూడా కొంత డైలమాలో ఉన్నారు. వారు వచ్చేటువంటి నేతలు కూడా ఆహ్వానించకపోవడం, వారిని కూడా వారితో సఖ్యంగా లేకపోవడం కూడా పలు చర్చలకైతే దారితీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.